గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకున్నాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉన్నది, వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉన్నది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం. ఈ మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గోచార రీత్యా. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ మాసంలో ఈ మేషరాశి వారికి. కొంచెం మధ్యలో మిశ్రమ ఫలితాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాం, కోర్టు లావాదేవీల నుంచి బయటపడతాం, ప్రైవేటు ఉద్యోగస్తులు పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడటం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు దొరకటం, ఇంక్రిమెంట్స్ పెరగడం కూడా జరుగుతుంది. కొత్త కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మాసంలో. అలాగే రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు రావడం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు రావడం జరుగుతుంది. భూములు, గృహాలు కొనుగోలు చేయడం, మీకు నచ్చిన విల్లాలను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రేమించుకున్నటువంటి ప్రేమికులు విడిపోయిన వారు కూడా ఈ మాసంలో ఒకరికొకరు అర్థం చేసుకొని కలుసుకోవడం కూడా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు
ప్రజా ఆదరణ, మంచి పదవుల్ని అధిరోహిస్తారు. కొత్త ప్రాజెక్ట్స్ను మొదలు పెడతారు. టీవీ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి మంచి అభివృద్ధి, అనుకోని విధంగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త క్యారెక్టర్స్ రావడం, విజయ పరంపరంగా కొనసాగుతూ ముందుకు సాగగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు విహారయాత్ర చేయడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కొంత శుభకార్యాలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకి కొనసాగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా వీసాలు సరైన సమయంలో రావడం, అదృష్టంగా భావించి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటువంటి మీ మంచి ఆలోచనలో ముందుకు సాగగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు, మంచి లాభాలు సంపాదించగలుగుతారు. ఇంకా వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు విద్యలో మంచి అభివృద్ధి, మంచి ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. అలాగే కొన్ని చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల బాగుంటుంది. ఇంకా మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఒకసారి పారాయణం చేసుకోండి. లక్ష్మీ గణపతిని ప్రతిరోజు పూజ చేసుకోండి. ఇంకా గ్రహాలు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ జాతకంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అనుకుంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి, అవి మీకు ఇవ్వగలుగుతాను. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.